బ్రతుకు అనేది ఎలాంటిదో నాకు తెలుసునయా. மின்னிலையில மண்ணுயிர் ஆக்கைகள் என்னுமிடத்து இறை ஒன்నుము నీరే. మెరుపులు మెరుస్తాయి ఆకాశంలో, ఎప్పుడైనా చూశారా? ఎంతమంది చూశారు మెరుపులు? ఓ, ఎంత వెలుగు వస్తుంది! చాలా వెలుగు వస్తుంది. వెలుగు వస్తుంది కదా అని ఆ వెలుతురులో మనం ఏదైనా పని చేసుకుందాం లేదా ఓ పేపర్ చదువుకుందాం అని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఎందుకు చేయరు? మరుక్షణంలో అది ఉండదని తెలుసును కనుక. అంటే ఆకాశంలో వచ్చే మెరుపు తన స్వభావం ఏమిటో నీకు తెలిసేటట్టు చేస్తోంది. ఇది క్షణకాలం తప్పితే ఉండదు అనేది నీకు తెలియనిస్తోంది. అంచేత ఆ మెరుపు చాలా మంచిది. కానీ నీ బ్రతుకు ఎట్లాంటిది? మన శరీరం పెర్మనెంటా? ఎంతమంది తెలుస్తుంది పర్మనెంట్ కాదని? అందరిది పెర్మనెంట్ కాదండి, నాది మాత్రం పెర్మనెంట్ అండి. ఈ ప్రపంచంలో అందరి బతుకులు క్షణికములేనండి, నేను మాత్రం పెర్మనెంట్. ప్రతి వాళ్ళకి తెలుసు, అందరూ పోతారని తెలుసును, నేను మాత్రం ఎప్పుడు ఉంటాననే ఆశ ఉంటుంది మనలో. ఎవరైనా అలాగ పోయినప్పుడు ఎన్నెన్నో ఉపదేశాలు చేస్తాం, కానీ మనకు వచ్చినప్పుడు మాత్రం దొల్లి 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 ఏడుస్తాం. అంటే ఈ శరీరం నిన్ను వంచిస్తోంది, ఇది నిన్ను మోసం చేస్తోంది. ఇది కూడా పోయేదే, కానీ నీకేమనిపిస్తోంది? ఇది ఎప్పుడూ ఉండాలి, దీనికి ఇంకా రంగులు పూయాలి, దీనికోసం ఇంకా జిమ్కి వెళ్ళాలి, దీన్ని ఇంకా బాగా మెయింటైన్ చేయాలి, దీనికి ఇంకా బాగా పెట్టాలి, దీన్ని ఇంకా బాగా పోషించాలి, ఇంకా రకరకాల మెరుగులు వచ్చేట్టుగా దీన్ని పాలిష్ కొట్టాలి. మిల్లెట్లు తినాలి, జ్యూస్ తాగాలి. ఈ శరీరం మెరుపు కంటే అన్యాయం. మెరుపు నీకు అది ఉండదు అని తెలియనిస్తోంది, కానీ ఈ శరీరం తెలియనివ్వటం లేదు. నాయనా బ్రహ్మరక్షస్, ఇది ఎలాగూ పోయేదేనయ్యా, నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పోయే ముందర భగవంతుడి గానాన్ని చేస్తాను అని నేను అడిగితే నాకు చేసుకో అవకాశాన్ని నువ్వు కలిగించావు, నాకు నువ్వు మహోపకారం చేసావయా. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చా, హాయిగా ఇప్పుడు దీన్ని తినేయి అన్నాడండి ఆయన. ఆ రాక్షసుడికి బుర్ర మారిపోయింది, లేదా బుర్ర తిరిగిపోయింది అతనికి. నాయనా, నేనెవడో చెప్పంటావా? చెప్పవాయా? నేనొక చతుర్వేద పండితున్నయా, 4 వేదాలని అధ్యయనం చేశా, మీమాంసాది గ్రంథాలని చదివా, యజ్ఞ యాగాదులు చేసే ప్రక్రియలని అవపోషణం పట్టా. కానీ దురదృష్టం వెన్నంటి వస్తే ఎవడాపగలడు కనుక ఒక యజ్ఞం చేస్తూ మధ్యలో జరిగినటువంటి ప్రమాదం వల్ల నేను యజ్ఞాన్ని పూర్తి చేయకుండానే పోవలసి వచ్చిందా?
చనిపోయా నేను. దానివల్ల నాకు ఈ బ్రహ్మరక్షస్త్వం వచ్చిందా, నేను చేసినటువంటి నా క్రియలో ఉండేటటువంటి లోపం వల్ల నాకు ఈ రకమైనటువంటి బ్రహ్మరక్షస్త్వం వచ్చింది. నువ్వు మహానుభావుడువా, నీవు పుట్టుకతోటి హరిజనుడై పుట్టినా నీకుండేటటువంటి భగవద్భక్తి ప్రభావం చేత నువ్వు నాకంటే ఉత్తమోత్తముడవయ్యావు. విష్ణుభక్తి పరాయణుడవైనటువంటి నీ అనుగ్రహ విశేషం చేత నాకు ఈ రాక్షస దేహం నుంచి ముక్తి కావాలయ్యా, ప్లీజ్. నేనేం చేస్తానయ్యా దానికి? నాకు అసలు అదేమిటో తెలియదు కదా. నాకు పాడుకోవడం తెలుసును ప్రేమతో భగవంతుణ్ణి, బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్ దాన్ దట్. అలా కాదయ్యా, ఒక పంచే చెప్పు. నువ్వు ఈవేళ వెళ్ళి స్వామి సన్నిధానంలో 4 దిక్కులా కూడా నువ్వు పాటలు పాడినప్పుడు నీకేదో కొంత పుణ్యం వచ్చి ఉంటుంది కదా, ఆ పుణ్యాన్ని నాకు ఇచ్చి నీకు మరణం లేకుండా నేను నిన్ను వదిలిపెట్టేస్తా. నువ్వేదో పిచ్చోళ్ళలో ఉన్నావు నువ్వు. నేను అసలు పుణ్యం కోసమో పాపం కోసమో నేను చేస్తే కదా, నేను చేసింది భగవత్ కైంకర్యంగా చేశానయా. దాంట్లో నాకు ఇంత పుణ్యం అంత పుణ్యం అనేది ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకు అసలు పుణ్యం అనేది నాకు తెలియదు, నాకు అక్కర్లేదు కూడా. నాకు పుణ్యాలతో నాకేం పనయా. భగవంతుడి కోసం ఏదో చెయ్యాలి కనుక నేను చేస్తా అంతే. ఆయన చేయించుకున్నదేదో అది నేను చేస్తా అంతే. అంచేత పుణ్యం అనేది నా దగ్గర ఉంటే కదా, అది ఏమిటో నాకు తెలియనప్పుడు నేను నీకు ఇవ్వడం ఏమిటి? ఉన్నది తెలిసినది నాది అయితే అప్పుడు నేను ఇవ్వడం తప్ప, నాకు తెలియని దాన్ని నేను ఇవ్వడం ఏమిటి? హౌ కెన్ ఐ ప్రామిస్ దట్ టు యూ? ఐఎమ్ సారీ. నో నో నో, అలా కాదా. పోనీ ఓ పని చేయి, 4 ద్వారాల దగ్గర కాకపోతే పోనీ 3 ద్వారాల దగ్గర పాడిన పాటలో ఉండే పుణ్యం నాకు ఇయ్యి. బేరానికి వచ్చాడంటే పోనీ 3 కాకపోతే 2 ద్వారాల దగ్గరది, పోనీ 2 కాకపోతే 1 ద్వారం దగ్గర పాడిన పాట తాలూకు పుణ్యమేనా, ప్లీజ్ నాకు ఇవ్వయా. మొర్రో నాకు తెలియదు, మొర్రో నేను పుణ్యం కోసం చేయలేదయ్యా, నాకు పుణ్యం కావాలని నేను కోరలేదయ్యా, అసలు నాకు అది ఎలా ఉంటుందో నాకు తెలియదయా అన్నాడు పాపం ఆయన. బంధువులరా, ఒక పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ మాలదాసరితోటి ఆడిన మాటల ప్రభావం చేత అంతసేపు అతనితోటి జరిపినటువంటి ఆ సల్లాపం చేత ఆ బ్రహ్మరక్షస్సుకి రక్షస్త్వం పోయి అతనికి అందులోంచి విముక్తి కలిగింది. ఇది పురాణంలో వేదవ్యాస భగవానుడు రచించి ఇచ్చినటువంటి చరిత్ర. దాన్ని కృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యదలో దాన్ని పొదిగి ఇచ్చినటువంటి ఇతిహాసం ఇది. అది ఈ తిరుక్కురుంగుడి క్షేత్రంలో ఉండేటటువంటి స్వామి ప్రభావం చేత ఏర్పడ్డ ఒక మహిమ. ఇది ఒకటి ఆ క్షేత్రానికి ఉండే గొప్పతనం. ఆనాడు ఆయన పాడినటువంటి పాటలు కైసిక రాగంలో పాడడం చేత ఆ ఏకాదశికి కైసిక ఏకాదశి అని ఆయన పేరు మీదే వచ్చేసిందండి ప్రసిద్ధి. భగవద్ రామానుజాచార్య స్వామి